ఈ ఆసక్తికరమైన విషయం మీకోసమే. మీకు తెలుసా విమానం పైకి గాలిలో ఎలా ఎగురుతుంది అని? విమానం పైకి ఎగరడానికి ముఖ్యంగా లిఫ్టింగ్ ఫోర్స్ అవసరం. ఈ లిఫ్టింగ్ ఫోర్స్ 2 ప్రిన్సిపల్స్ మీద వర్క్ అవుతుంది. అందులో మొదటిది బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అండ్ న్యూటన్స్ థర్డ్ లా. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ విమానం యొక్క వింగ్ స్ట్రక్చర్లో పై భాగం కర్వ్డ్గా, క్రింది భాగం స్ట్రైట్గా ఉంటుంది. దీన్ని ఎయిర్ ఫాయిల్ షేప్ అంటారు. గాలి పై భాగం మీదుగా వేగంగా ఫ్లో అవుతుంది, అలాగే క్రింది భాగం మీదుగా నెమ్మదిగా ఫ్లో అవుతుంది. బెర్నౌలీ ప్రిన్సిపల్ ప్రకారం స్పీడ్గా ఫ్లో అయ్యే ఎయిర్కి ప్రెషర్ తక్కువగా ఉంటుంది. సో ఎయిర్ వింగ్ పైన గాలి చాలా స్పీడ్గా ఫ్లో అవుతుంది కాబట్టి ప్రెషర్ తక్కువగా ఉంటుంది. సో ఎయిర్ వింగ్ క్రింద గాలి చాలా స్లోగా ఫ్లో అవుతుంది. సో ఎయిర్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల లిఫ్టింగ్ ఫోర్స్ వస్తుంది. ఇక న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఏరోప్లేన్ వింగ్ ఎయిర్ని క్రిందకు నెట్టుతుంది. దానికి ఆపోజిట్ రియాక్షన్గా ఎయిర్ ఏరోప్లేన్ వింగ్ని పైకి లిఫ్ట్ చేస్తుంది. తద్వారా లిఫ్టింగ్ ఫోర్స్ వస్తుంది. సో ఏరోప్లేన్ గాలిలో ఎగురుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సైంటిఫిక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.